పెళ్లి కూతురులా ఉన్నారు చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, కానీ ఇవన్నీ కంప్లీట్ అవడానికి నా లోపల ఎంత టెన్షన్ ఉందంటే అంత టెన్షన్ ఉందండి. ఎందుకంటే మా వాళ్ళు వచ్చేటప్పటికి నా స్టాఫ్ మొత్తం ముస్లిమ్స్, అందరు ఫాస్టింగ్ ఉంటున్నారు. ప్లస్ వాళ్ళకి వచ్చేటప్పుడు మంత్లో ఫస్ట్ వీక్ వాటర్ కూడా మింగరు కదా, అయ్యేటప్పటికి ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి మరీ డస్సీ అయిపోతారు. నేను ఫోర్స్ కూడా చేయలేను, వర్క్ లోడ్ ఏమో అలా ఉందన్నమాట. కానీ తప్పదు, ఎట్లా కొట్లా అడ్జస్ట్ అవుతూ చేయించుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి, ఇవి 2 పొట్లంగా సెట్స్ అండి, బాగున్నాయి కదా. ఇవి 2 వేరు. ఇది వచ్చేటప్పటికి మా మామయ్య గారు అమ్మాయి కావ్య అంటాను కదా, వాళ్ళ పాపదండి. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కుడుతున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి 15 years 10th క్లాస్కి వచ్చింది ఈ పాపదన్నమాట. ఈ పాపకు వచ్చేటప్పటికి నేను క్రాప్ టాప్ చేశాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడు వేసుకున్నా మనకు కన్వీనియంట్గా కావాలి అని. ఇవన్నీ వచ్చేటప్పటికి నేను అదే చెప్తున్నాను, మొత్తం శారీ మొత్తం స్టిచ్చింగ్ పెట్టేసాను. ఈ పైన 2 పెద్ద బార్డర్ ఉంటే హాఫ్ కట్ చేసి కింద అటాచ్ చేస్తాను, హాఫ్ మాత్రం ఉంచేసానండి. ఎందుకంటే ఇక్కడ డబుల్ ప్లెయిన్ వస్తే బాగుండదు. అది బార్డరు కింద అటాచ్ చేయాలన్నా ఇలా ప్లెయిన్ ప్రింట్ అలా ఆల్టర్నేట్ వస్తేనే బాగుంటుంది అనమాట. అందుకని అలా చూసి అటాచ్ చేస్తాను. ఇది ఐరన్ ప్లీట్స్ లంగానే చూడండి, అలా వేసుకున్న బుట్ట బొమ్మలానే ఉంది. బ్యాక్ వచ్చేటప్పుడు చూడండి, నెక్ షేప్, ఈ నెక్ షేప్ అనమాట. ఇంకొకటి ఏం చెప్తానంటే, లంగాలో బ్లౌజ్ అయినా శారీలో బ్లౌజ్ అయినా బార్డర్ వేసేసుకోవచ్చు. కొంచెం మనకు హెవీగా కావాలి అంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అనుకోండి, మనకి హ్యాండ్స్ ఆల్ ఓవర్ అంటే 10,000 అబోవ్ పడుతుందండి. అదే కొంచెం హ్యాండ్స్ బార్డర్ లేకుండా కొంచెం నిండుగా కావాలి అనుకుంటే ఇలా లైన్స్ వేసుకుంటే నిండుగాను ఉంటుంది, మనకి వర్క్ ఫుల్గా వచ్చినట్లు ఉంటుంది. చూడండి, నైట్ టైం కదా, కర్దాన ఎలా మెరుస్తుందో. ఈ శారీలో బ్లౌజ్ కాకుండా విడిగా క్లాత్ తీసుకుని, ఎందుకంటే ఈ శారీలో రెడ్ బ్లౌజ్ వచ్చింది, అందుకని బార్డర్ కూడా యూజ్ చేయలేదు. విడిగా క్లాత్ రాసిల్ తీసుకొని ఇలా ఈ నెక్కి అయితే ఏ బార్డర్ వేసానో ఆ బార్డరే ఇచ్చానండి. కర్దానా వచ్చింది, బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ అంతా బుట్ట ప్లస్ నెక్ ఈ షేప్ వచ్చింది. ఫ్రంట్ కూడా ఇలా క్రాప్ టాప్ అంటే 2 sides వేయాలి వర్క్, అందుకని కొంచెం బడ్జెట్ ఎక్కువే అవుతుంది అనమాట. కానీ ఏంటంటే కట్ వర్క్ చూడండి, నెక్ డీప్ వస్తుంది. మనం పెద్ద చోకరీ ఇలా పెట్టేసుకున్నా బాగుంటుంది. ఇన్ కేస్ మనకు ఓనీ కావాలన్నా మనకు డీప్ అనిపించచ్చు. చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేటప్పటికి కనిషా అని వెలగపుండించండి, వాళ్ళ పాపది ఓనీల్ ఫంక్షన్కి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా శారీ అనేది, మొత్తం శారీ మొత్తం లంగాకే స్టిచ్ చేశాను. పైన బార్డర్, దీనికి కూడా పైన బార్డర్ వస్తే కింద అటాచ్ చేస్తాం. మీకు అటాచ్ చేసినట్టు కూడా తెలియదు, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఈ 2 బార్డర్స్